కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇష్యూపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కవిత స్పందించారు. భగీరథ్ దేశం దాటి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు కవిత. అదే సమయంలో కొన్ని పార్టీలు సోషల్ మీడియాలో ట్వీట్లు చేసి సమస్యను పరిష్కారం చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే ఆడపిల్లలకే ఎక్కువ నష్టమన్న కవిత ఆడపిల్లల విషయం మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు కవిత. కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం.